శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కు స్వాగతం. నేను మీ తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మేరుగు నాగార్జున. జగనన్న అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను పక్క రాష్ట్రాల్లో ఎన్నికల మేనిఫెస్టోగా పెట్టుకుని ఎన్నికలకు పోతున్నారని వెల్లడించిన మంత్రి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి పోటీ నుండి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఆరోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన అన్నా రాంబాబు. ఇక వివరాల్లోకి వెళితే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక పురుగు లాంటివాడని, ప్రజలకు మేలు చేయకపోయినా పచ్చని చెట్టు లాంటి రాష్ట్రాన్ని తన స్వార్థం కోసం తొలుస్తూనే ఉంటాడని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. వ్యవసాయ మార్కెట్ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నేను ప్రజలకు ఇది చేశానని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏం లేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ₹2కి కిలో బియ్యం పేటెంట్గా ఉందని, మహానేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా జనరంజకమైన పాలన అందించి ఆరోగ్యశ్రీని అమలు చేయడం పేటెంట్గా ఉందని, నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన పేటెంట్ ఉందన్నారు. కానీ చంద్రబాబుకు ఎలాంటి పేటెంట్ లేదని విమర్శించారు. జగనన్న అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను పక్క రాష్ట్రాల్లో ఎన్నికల మేనిఫెస్టోగా పెట్టుకుని ఎన్నికలకు పోతున్నారని చెప్పారు. ప్రజలకు ఎలాంటి మేలు చేయకపోయినా ఏదో చేస్తానని మాట్లాడటం చంద్రబాబుకు అలవాటేనన్నారు. ప్రజల కష్టాలు బాగోగులను తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తారని, రాజశేఖర రెడ్డి కుటుంబం కూడా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాక ప్రజలకు మేలు చేసి చూపెట్టారన్నారు. లోకేష్ పాదయాత్ర అపశకునంతోనే ప్రారంభమైందన్నారు. పాదయాత్ర ప్రారంభించిన కొద్ది రోజులకే తండ్రి జైలుకు వెళ్లాడని ఎద్దేవా చేశారు. తారకరత్న చనిపోయినప్పుడు పాదయాత్ర కొనసాగించి తండ్రి జైలుకు వెళ్లగానే పాదయాత్రను ఆపేసి ఢిల్లీకి పారిపోయాడన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం భరించలేక అనేక మంది అభిమానులు చనిపోయారని, వారికి చెక్కులు ఇస్తానంటూ యాత్రకు బయలుదేరిన తల్లి కూడా చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే యాత్ర మానేసి పారిపోయిందన్నారు. మళ్ళీ ఇప్పుడు యువగళమంటూ వచ్చి నేను ఎర్ర పుస్తకం తెచ్చానంటున్నాడని మండిపడ్డారు. ప్రజలను పక్కదోవ పట్టిస్తే మాత్రం బాగుండదని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం, ఆయన ఒక గొప్ప ఆలోచన అని కూడా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. అది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం గమనించాలని, పేద ప్రజలు కూడా తెలుసుకోవాలని, ప్రలోభాలకు కానీ ప్రక్క ఆలోచనలు కానీ తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనను ఆస్వాదిస్తూ రాబోయే రోజుల్లో అండగా ఉండాలని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు చూస్తూ ఉన్నాం పత్రికల్లో కానీ టీవీలో, కొన్ని టీవీలో నిజంగా అడగాలని ఉంటుంది, బాధేస్తుంది, మన తత్వం అదే వదిలేయాలని కూడా అనిపిస్తుంది. కానీ నాకుగా నేను కూడా మాట్లాడాలా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఒక పురుగు తొలుస్తూ ఉంటాడు. ఆ పురుగు అప్ అండ్ డౌన్స్ ఉండినా డౌన్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రకంగా అవతల ఆ చెట్టుని తులిసైనా సరే దాంట్లో దూరాలని చూస్తాడు. అదే పరిస్థితి రాజకీయాల్లో ముందుకెళ్తా ఉన్నాడు. అతను అధికారంలో 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అతను నేను ఇదిగో ఇది చేశా, నాకు ఇది పేటెంట్. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే కిలో ₹2 బియ్యం ఇచ్చి అతని పేటెంట్ అది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ అది వారి పేటెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మీకు తెలుసు అనేక కార్యక్రమాలు, ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు. మొన్న రాజకీయాల్లో చాలా డిస్టింక్ట్గా కూడా గమనిస్తున్నట్టు విఘ్నులు ఈరోజు మీరే ఈ రాష్ట్రంలో ఉన్న తప్పొప్పులను, ప్రజాభిప్రాయాలను, ప్రజల ఆలోచనలను ఇనుమడింపజేసి ప్రజలకు తెలియపరిచేవాళ్ళు. ప్రక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే మా నాయకుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలనే మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంత గొప్ప కార్యక్రమాలు, అంత పేటెంట్గా జరుగుతున్నటువంటి తీరుని చూసి ఓర్వలేక మీకు అధికారం వస్తే అప్పుడు చేసి చూపించి, ఇప్పుడు ఏదన్నా కర్ర చేతిలో ఉంటే ఆ కర్రను వాడే విధంగా మీరు నడుపుకోవాలి. ఆ కర్ర యొక్క ఉపయోగాలు తెలుసుకొని దాన్ని కర్ర చెరాయించాలా. మీకు అవకాశం ఉన్నప్పుడేమో మడిచి పక్కన పడేశారు. ఇప్పుడేమో
జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే పాదయాత్రలు చేస్తున్నారు, పాదయాత్రలో ఏదేదో రాస్తున్నారు, ఏదో చెప్తున్నారు. ఆయన ఎంత ఒక అడుగు ముందుకేసి పాదయాత్ర చేయటం అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు ఎవరన్నా పాదయాత్ర ఎందుకు వస్తాడు ముందుకి? ప్రజల యొక్క సమస్యలు, వ్యతలు, కష్టాలు, బాగోగులు, ఈ రాష్ట్ర భవిష్యత్తు రాబోయే రోజులు ఏం చేయాలని ఒక ఆలోచనను రగిలింపజేయటానికి ఈ రాష్ట్రంలో యొక్క పరిస్థితిని గమనించి వారు ఎన్నికల్లో గెలిస్తే ఇంప్లిమెంట్ చేయాలని. ప్రొసీజర్లీ నాట్ ఓన్లీ వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రొసీజర్లీ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ చేయాలో, ఏది అవసరమో, వ్యాయామం ఉపాధ్యాయులు కూడా అవసరం. ఆ కోణంలో సంబంధిత మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఆదేశంతో వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ. చూడరు, ఎవ్వరూ చూడరు, అందరూ ఉంటారు. ఈ సోషల్ మీడియాలో ఏది పెడితే అది రాస్తే దానికి మేమేం సమాధానం చెబుతాం? వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. నెక్స్ట్ ప్లీజ్. వర్కౌట్ చేస్తున్నారు, వాళ్ళ సాయం చేయాలని ఆలోచన. మేమే వాళ్ళకి సాయం చేసాం, మేమే శాలరీస్ పెంచాం. మ్యాగ్నానిమిటీగా ఈ రాష్ట్రంలో ఎంప్లాయీస్ కోసం, అంగన్వాడీస్ కోసం సాయం చేసినటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు. వాళ్ళకి ఇంకేం సాయం చేయడానికి అవకాశం అది కూడా చేస్తాం. చంద్రబాబు నాయుడు మీరు అడిగారు చూడండి, అతనికి చేతులు రాలా, మనసు కూడా లేదు. మేము ఇవ్వాలనే ఉన్నాం. ఎక్కడైనా మీరు అన్నారు చూడండి, చిన్న చిన్న మిస్టేక్స్, మనుషులం కదా, లేకపోతే ప్రభుత్వంలో ఆదేశాలు ముఖ్యమంత్రి గారి కింద ఎక్కడన్నా చిన్న చిన్న లోట్లు జరుగుతుంటే సరి చేద్దాం. మాకు జర్నలిస్టులు ప్రాణంతో సమానం, వాళ్ళకి సాయం చేయాలా. అక్కడ ఎనామలైజ్ ఉంటే వాటిని కూడా రెక్టిఫై చేసి ఇప్పిస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విమర్శ చేసిన వాళ్ళకైతే సమాధానం చెబుతా. మీరంటా లేదు చంద్రబాబు టైంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో, మేము ఎన్ని ఇచ్చామో, ఉద్యోగుల మీద మాకెంత అభిప్రాయం ఉందో, ఉద్యోగుల కోసం మేము ఏం చేస్తూ ఉన్నాము, ఇంకా ఏం చేయాలనుకున్నాము, అలాంటి నిరుద్యోగులుగా ఉన్న కుటుంబాలను ఏ విధంగా ఆదుకుంటున్నాము. ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మీ హృదయంతో అడగాల. అసమ్మతివాదులు లేనే లేరు, ఎవరు అసమ్మతివాదులు కాదు. మా వారి ఐడియా ఒక ఆలోచన, మా నాయకుడికి ఏమన్నా అనీజీగా ఉంటే వాడిని సరి చేసుకోవటానికి ఆయన కోసమే ఆలోచిస్తున్నారు. అసమ్మతివాదులు అనే ఆలోచన మాకు అందరూ సమ్మతివాదులే. మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మేము గెలవబోతా ఉన్నాం మీ ఆశీస్సులతో కూడా. దయచేసి మీ మనసులో మా విషయంలో ఏదన్నా వేరే అభిప్రాయం ఉంటే ప్రక్కన పెట్టండి. కలిసి నడుద్దాం, కాపాడుకుందాం. ఈ నియోజకవర్గం కాదు, ఈ జిల్లాలో ఒక మ్యాగ్నానిటీ సిస్టాన్ని తీసుకొని వద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. పెద్దలందరూ ఆశీస్సులు తీసుకుంటాం. నియోజకవర్గ ప్రజల కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాడిని నేను. మీరు ఒక్కసారి నా నియోజకవర్గాలకు వెళ్ళినా, నేను ఏ పోస్ట్ చేసినా ఒకసారి వెతకండి, అడగండి, చూడండి. నేను కష్టాన్నే నమ్ముకున్నా, ప్రజల కోసమే పనిచేస్తా. మీరు ఒక సంవత్సరం తర్వాత లేదా 2 సంవత్సరాల తర్వాత నాగార్జున ఎలా ప్రెస్ మీట్లు అడగండి. ఎంత కమిట్మెంట్గా పనిచేస్తామో, ఎంత కాన్సన్ట్రేటివ్గా ఉంటామో, ఎంత అబిలిటీతో పనిచేస్తామో, ఎంత మ్యాగ్నానిటీతో పనిచేస్తామో అవన్నీ మీరే అడుగుతారు. ఎందుకంటే నా దగ్గర ఎవరో స్టూడెంట్ కూడా ఉండొచ్చు. ఇక్కడ మీరు ఎవరిని అడిగినా, నేను విద్యార్థి రాజకీయాల దగ్గర నుంచి నేను ప్రొఫెసర్గా చేసిన, ఎస్సీ కమిషన్ చైర్మన్ చేసిన, 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయినా, మరలా గెలిచినాక ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఈ రోజుకి నా కాన్స్టిట్యున్సీలో ఎవరిని అడిగితే చెప్తారు నా పనితనం. అందుకని ఎవరిని పోగొట్టుకోను. ఒకవేళ ఎవరన్నా నా మీద వేరే అభిప్రాయాలు ఉన్నా, నన్ను తిట్టినా, వ్యతిరేక భాగంతో ఉండినా వారిని సరి చేసుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకొని. మార్కాపురంలోని తమ నివాస గృహంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కారణాల వల్ల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి పోటీ నుండి తప్పుకుంటున్నానని ఎమ్మెల్యే అన్న తెలిపారు. వైసీపీ పార్టీలోనే కొనసాగుతానని, తాను పార్టీ మారుతున్నానని వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. కావాలని కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రాంబాబు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో మొదటిసారి నేను ఎమ్మెల్యే అయ్యానని ఎమ్మెల్యే అన్న అన్నారు. తనను, తన కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేసి కించపరుస్తూ కులం పేరుతో కూడా దూషించారని, డబ్బులు తీసుకుని రాజకీయాలు చేసే వ్యక్తిని నేను కాదని ఎమ్మెల్యే అన్న అన్నారు. 2024 తాను పోటీ చేయనని జగన్ వద్ద చెప్పా కానీ ఆయన ఒప్పుకోలేదని, జగన్తోనే తన రాజకీయ ప్రయాణమని అన్నారు. నా మీద జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నేనేదో పార్టీలో అసంతృప్తిగా ఉన్నానని, ఏదో పార్టీ మారబోతున్నాను అని చెప్పేసి స్క్రోలింగ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నటువంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంతవరకు మీకు సమంజసమో ఆలోచన చేసుకోండి. ఎంతవరకు మర్యాద. తప్పుడు సమాచారం మీరు
ఈ రీతిగా చేసినందువల్ల మాకు ఆ 4 రోజులు మేము చిన్నచూపు చూడబడతామే తప్ప తదుపరి మీరు పొందే లబ్ధి కూడా ఏమీ లేదు అనేది గుర్తించాల. ఒక నా విషయమే కాదు, ఏ విషయాల్లో అయినా కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించే దానికోసం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మీకు దీనివల్ల ఉపయోగం జరుగుతుంది అంటే మేము నష్టపోయినా కూడా దాన్ని హర్షించవచ్చు, కానీ అటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఈ రీతికి చేయడం సమంజసం కాదు అని చెప్పేసి వారిని కోరుతూ తదుపరి ఒక 10 నిమిషాల కొద్దిసేపు మీతో మాట్లాడదలుచుకున్నాను. నేను కూడా మీ ద్వారా ప్రజానికాన్ని కూడా తెలియపరచాలి. 2009 సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం, చిరంజీవి గారి ఆశీస్సులు అలాగే గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి మొదటి దఫా నేను శాసనసభ్యుడినైనా. తదుపరి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన కారణం చేత ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో మేము భాగస్వాములమైనాం. 2014 సంవత్సరంలో జరిగిన రాష్ట్ర విభజనకు నేను వ్యతిరేకిని కాదు. ఎప్పుడైనా కానీ వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం జరుగుతుంది, దానికి నేను వ్యతిరేకిని కాదు. కానీ 14 సంవత్సరంలో చేసిన విధానం నచ్చక కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేసి బయటికి రావడం, తదుపరి 2014 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నేను ఏ పార్టీ తరఫున పోటీ చేయకుండా మానుకోవాలా అని చెప్పేసి నిర్మోహమాటంగా నా దగ్గరికి వచ్చిన మా సాన్నిహితులందరికీ కూడా చెప్పిన నేను పోటీ చేయను, విరమించుకుంటున్నాను అని. కానీ వాళ్ళందరి ఒత్తిడి మేరకు అలాగే గౌరవ ప్రస్తుత పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రేరణతోటి ఆయన ఒత్తిడి మేరకు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పోటీ చేయడం జరిగింది. తదుపరి ఓడిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ బాధ్యుడిగా నేనుండి నా చేతనైనంత వరకు అభివృద్ధి పనులు అలాగే ప్రజల సమస్యలు తీర్చేదానికి నా వంతు కృషి నేను చేసిన. కానీ తదుపరి తెలుగుదేశం పార్టీ 23 మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు చేసి చేర్చుకొని అందులో కొందరికి మంత్రి పదవులు ఇచ్చి దాన్ని నేను వ్యతిరేకించి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని విడనాడి నేను ఆ రోజే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చినప్పటికీ కూడా 2009లో ఏ రోజైతే మొదలుపెట్టినానో ఆ రాజకీయ ప్రయాణం అనేది ఎమ్మెల్యేగా ఉన్నా ఉండకపోయినా గెలిచినా ఓడినా అలాగే ఏ పార్టీతో సంబంధం లేకుండా కూడా నేను ఆ నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని 2018 డిసెంబర్ వరకు కూడా ఏ పార్టీ సభ్యుడిగా కాకుండా ఈ 23 మందిని పార్టీ ఫిరాయింపుల మీద వ్యతిరేకించి న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగి హైకోర్టు సుప్రీంకోర్టు ఇన్ని విధాలు తిరిగి చేసిన. దానివల్ల ఏం ప్రయోజనం చేకూరింది ఏం చేకూరలేదనేది కాదు, కనీసము ఒక ప్రొటెస్ట్ అనేదన్నా ఉండాలా, మన నిరసనన్నా తెలపాలా, దానివల్ల ఏం జరగదనేది కాదు. ఈ వ్యవస్థలు బాగుండాలనేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చేసిన. సరే, అప్పటికి ఇంకా పీరియడ్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేకపోయినది. న్యాయ వ్యవస్థలో కూడా అది క్లోజ్ చేసినారు, ఇష్యూ అయిపోయింది. 2018 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి 2018 డిసెంబర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పిదప 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గాన్ని నుండి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి సీటు తీసుకొని గిద్దలూరు రావడం, గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు అలాగే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ యొక్క కష్టంతో వాళ్ళందరి కృషితోటి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించే విధంగా ఎప్పటికీ గుర్తుండే విధంగా సుమారు 81,500 మెజార్టీతోటి ప్రజలు నన్ను గెలిపేయడం కూడా మీ అందరికీ తెలుసు. అప్పటి నుండి కూడా నా శాయశక్తుల అధికార పార్టీలోనే ఉన్నాను కాబట్టి నా శాయశక్తుల నియోజకవర్గ అభివృద్ధి కోసం అలాగే ప్రజల సమస్యలు తీర్చేదానికోసం అలాగే పార్టీకి విధేయుడిగా నాయకుడికి విధేయుడిగా ఉంటూ ముందుకెళ్ళిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. తదుపరి జరిగినటువంటి
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పుణ్యమా అని నేనెట్టయితే పదవిని పొందినానో, ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పుణ్యమా అని మా పార్టీలోని కొందరు కూడా ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, వివిధ హోదాల్లో ప్రజల యొక్క ఇదితోటి ఉండేటువంటి పదవులు కావచ్చు, లేదా పార్టీ పదవులు కావచ్చు పొందిండ్రు. అంతేకాకుండా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఏ పార్టీ పదవుల్లో ఏ అధికార ఇదిలో లేకపోయినప్పటికీ కూడా ప్రజలకు సర్వీస్ చేస్తూ గౌరవం పొందినాం. ఇన్ని జరుగుతూ ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. కానీ దురదృష్టవశాత్తు ఎందుకో నా మీద వ్యక్తిగతంగా దుష్ప్రచారం అనేది మొదలుపెట్టినారు. బీసీల రాజ్యాధికారమే ధ్యేయంగా ఈ నెల 30వ తేదీన మంగమ్మ కాలేజీ నుండి సంఘమిత్ర వరకు మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర ఉంటుందని జాతీయ బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొట్ల సుబ్బారావు తెలిపారు. ఆయన కార్యాలయంలో రథయాత్రకు సంబంధించి పోస్టర్ను బీసీ సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీసీలకు 90 అసెంబ్లీ సీట్లు, 13 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని కోరారు. బీసీ కులగణన చేయాలని, అన్ని జిల్లాలలో బీసీ భవన్లో ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ బీసీ సంఘం పిలుపు మేరకు ఈ నెల 30వ తేదీన జరిగే మరో స్వాతంత్ర పోరాట రథయాత్రలో బీసీ యువత, మహిళా ఉద్యోగులు, నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ ఆవుల నరసింహారావు, రమణయ్య, వెంకయ్య, తెర్లక వాసు, పిగిలి శ్రీను, ఆనంద్, శ్రీనివాస్, పాలపర్తి సుబ్బారావు, సుధాకర్, రవిప్రకాష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. 90 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి 90 అసెంబ్లీ సీట్లు వర్ధిల్లాలి బీసీ ఐక్యత, వర్ధిల్లాలి జాతీయ బీసీ సంక్షేమ సంఘం, జై పూలే. కేటాయించాలి అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ సీట్లు 90. జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే. మా రాష్ట్ర అధ్యక్షులు లాకా ఎంగళరావు గారు, జాతీయ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్కెస్టీ గారి దిశ నిర్దేశం ప్రకారం బీసీ చైతన్య యాత్ర మరో స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికి ఒక రథయాత్రగా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి బయలుదేరి చిత్తూరు వరకు ప్రయాణం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో రేపు 30వ తారీఖు ఒంగోలు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా మా ప్రధానమైన డిమాండ్స్ జనాభా దామాషా ప్రకారం ఈ రాష్ట్రంలో 175 సీట్లకు గాను 90 ఎమ్మెల్యే సీట్లు అన్ని పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, అన్ని పార్టీలు, ఈవెన్ కాంగ్రెస్ కానీ 90 స్థానాలు జనాభా దామాషా ప్రకారం కేటాయించాలని, అలాగే ఎంపీలు కనీసం 13 స్థానాలు కేటాయించాలని కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా మేము కోరుకునే డిమాండు ధర్మబద్ధమైంది. జనాభా దామాషా ప్రకారం ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో బీసీ భవన్ కానీ, అలాగే జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ కోరటం కానీ, అలాగే ముఖ్యంగా బీసీ ఉద్యోగులకి ప్రమోషన్లో రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కూడా డిమాండ్స్ కోరుతూ ఉన్నాం. అలాగే జనాభా దామాషా ప్రకారం ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి మహిళా బిల్లులో జనాభా దామాషా ప్రకారం బీసీ మహిళలకి కనీసం 50% రిజర్వేషన్ కేటాయించాలని కూడా మా సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయే మరో స్వాతంత్ర్య రథయాత్రకి అందరూ కూడా జిల్లాలో నలుమూల నుంచి బీసీ మహిళలు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. కనీసం ఒక దగ్గర స్థిర నివాసం లేనటువంటి అనేక కులాలు బీసీ కులాల్లో ఉన్నాయి. వారికి ఆధార్ కార్డు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ పీఠికలో సామ్యవాదమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చారో ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని రంగాల్లో కూడా అందరికీ కూడా జనాభా దామాషా ప్రకారం సమానమైనటువంటి ఓటా లభించాల్సినటువంటి లక్ష్యం రాజ్యాంగ పీఠికలో పొందుపరచబడిందో అది బీసీలకు లభించలేదు కనుకనే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. మొదటగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఈ రథయాత్ర డిసెంబర్ 7న ప్రారంభించబడింది.
రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలను గుర్తించి 40 రోజుల పాటు ఈ రథయాత్ర కొనసాగుతుంది. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ గారు, జాతీయ కన్వీనర్ వై నాగేశ్వరరావు గారు, ఈ రాష్ట్ర ఇన్ఛార్జి శ్రీమతి ఎలగాల నూకాలమ్మ గారు తదితర రాష్ట్ర నాయకుల బృందంతో ఈ రథయాత్ర కొనసాగుతూ 30వ తేదీన ఒంగోలు పట్టణానికి రావటం జరుగుతుంది. యువ నాయకులు, బీసీ ఉద్యోగస్తులు, బీసీ కార్మికులు, బీసీ కళాకారులు అందరూ కూడా ఈ యొక్క యాత్రను దిగ్విజయంగా చేయాలని కూడా కోరుకుంటున్నాము. నేను కళాకారుడుగా, ఒక రచయితగా నేను మరి ఇటీవల నిన్న ఎస్టీ జాబితాలో వడ్డలను చేర్పించాలని ఆ యొక్క పాదయాత్రలో సంఘీభావం కూడా మన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ గారు, అదేవిధంగా ఎం వెంకయ్య గారు ఉలవపాడు వస్తే సంఘీభావం తెలియజేశారు. వారికి ప్రత్యేకంగా కూడా బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారు జాతీయ అధ్యక్షులు అన్నగారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. నిన్ననే గుంటూరులో కూడా జరిగింది. ఎస్టీ సాధన కోసం పాదయాత్ర, అమర్నాథ్ పాదయాత్ర జరుగుతూ ఉన్నది. ఆ పాదయాత్రలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు కూడా మద్దతు ఇచ్చారు. అదేవిధంగా ఈ యొక్క బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాడుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వాన్ని బలపరిచి మరి దీన్ని దిగ్విజయంగా మనందరం కూడా మరి సక్సెస్ చేయాలని కోరుతున్నాము. తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కోవిడ్ కార్మికులకు కనీస వేతనం 15,000, డ్రైవర్లకు 18,500 వేతనం ఇవ్వాలని, వాటర్ వర్క్స్, స్ట్రీట్ రైటింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మిక న్యాయమైన సమస్యల కోసం మరో సమ్మెలోకి పోకముందే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ను పరిష్కారం చేసే దిశగా ఆలోచించాలని, లేకపోతే సమ్మె పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి కొర్నెపాటి శ్రీనివాసరావు, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు యు రత్నకుమారి, కె గోపి, యూనియన్ నాయకురాలు టి విజయమ్మ, శ్రీలక్ష్మి, బి సుబ్బారావు, కె వెంకటేశ్వర్లు, రంపతోటి శ్రీనివాసరావు, కాకుమాని వెంకటేశ్వర్లు, బల్ల ఏడుకొండలు, జి నరసింహం, కె బాలకృష్ణ, రాగే రాములు, నోకతోటి వెంకటేశ్వర్లు కార్మికులు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పనిలోకి తీసుకుంటారని, మున్సిపాలిటీ కార్మికులందరికీ పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి, అట్లానే ఆప్కాసు, అట్లానే పర్మనెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, పర్మనెంట్ ఉద్యోగస్తులు ఇద్దరు సమానంగా పనిచేస్తామన్నారు. ఈ చంద్రబాబు గారు దీన్ని దోసుకుంటా ఉన్నారు కార్మికులని. కాబట్టి నేను వస్తే సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, కనీస వేతనం 26,000 ఇస్తాము, అట్లా పర్మనెంట్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. ఓట్లేసి గెలిచిన తర్వాత గత 4.5 సంవత్సరం వేచి చూసి అనేక సార్లు ఆందోళన చేసిన తర్వాత ఈరోజు మున్సిపాలిటీ కార్మికులుగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ ఆందోళనలో ప్రధానంగా ముందు మమ్మల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి, అట్లానే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి, అట్లానే క్యాబ్ డ్రైవర్లకు 18,500 ఇవ్వాలని చెప్పి, అట్లానే ఏదైతే ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారో స్కిల్డ్, హై స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్స్తో ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మె 2వ రోజు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా పర్మనెంట్ చేస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పారు. వీళ్ళు సమాన పని చేస్తున్నారు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అనేది లేకుండా వాళ్ళు నిరంతరం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పర్మనెంట్ చేస్తామని చెప్పారు. చెప్పిన జగన్ గారు వచ్చిన తర్వాత ప్రజలు, వర్కర్లు ఏమనుకున్నారంటే
జగనన్న వచ్చాడు మా బ్రతుకులు బాగుపడతాయి అని అనుకున్నాం, కానీ 4.5 సంవత్సరం అయినా కూడా ఇంతవరకు వేతనాలను గురించి పట్టించుకోలేదు. సమాన పనికి సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారము సమాన పనికి సమాన వేతనం లేదు, పర్మనెంట్ అని లేదు. మేము అడిగేది ఒకటే, మాట తప్పం మడిని తిప్పం అన్న ప్రభుత్వంలో మీరున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాట హామీని నిలబెట్టుకోవాలని మేము ఇప్పుడు రోడ్డును ఎక్కాము. మమ్మల్ని ఈ పోరాటము ప్రజల్ని సన్నద్ధం చేసుకొని చేస్తాం. ఏదొచ్చినా సరే ప్రజలకే మీరు పూర్తి బాధ్యత వహించాలి. మేము శానిటేషన్ వర్క్ మేము చేస్తున్నాం కాబట్టి అలాగే ఇతర భాగాల్లో కూడా ఉన్నాము. ఆ వాళ్ళకు కూడా వేతనాలు సరిపోయిన వేతనాలు మీరు చూసి ఇవ్వాలని సందర్భంగా మేము కోరుకుంటాం. ఈ విధంగా మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైనా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మున్సిపాలిటీ వాళ్ళకి ఏదైనా న్యాయం చేద్దాం అని వస్తారు. వచ్చిన తర్వాత మా బాధను ఆలకిచ్చే వాళ్ళు ఉండరు. పాదయాత్రకి వెళ్ళినప్పుడు వీళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చినా తక్కువే, నేను ప్రభుత్వం కానీ వస్తే మీకు ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్స్ చేస్తాను, పర్మనెంట్ చేస్తానని చెప్పారు. పర్మనెంట్ మేము 4.5 సంవత్సరం అయితే ఎదురు చూసాము. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అడుగుతున్నాము, పర్మనెంట్ చేయమని అడుగుతున్నాము. మా న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం ఒప్పుకొని మా డిమాండ్స్కి మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముకుంటున్నాము. అలాగనే కోవిడ్ వచ్చినప్పుడు మేము ఎంతో ప్రజలకు సహకరించి పబ్లిక్ని సహకరించి మా కుటుంబాలను కూడా ఇళ్లలో వదిలేసి మేము వీధిని పడి ఎక్కడెక్కడైతే కేసులు వచ్చినాయో కేసులన్నింటినీ మేము సహకరించి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడాము. ఆ సమయంలో అయినా సరే మమ్మల్ని గుర్తించి ఆ విధంగా మమ్మల్ని ఈరోజు మా డిమాండ్స్ ఒప్పుకుంటారని మేము ఎంతగానో కోరుకుంటూ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కీర్తిశేషులు మల్లబోయిన యశ్వంత్ యాదవ్ మెమోరియల్ ఆధ్వర్యంలో గత 5 మెమోరియల్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానం నందు గత 5 రోజులుగా జరుగుతున్న క్రికెట్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా జరుగుతున్న క్రికెట్ పోటీల నందు క్రీడాకారులు తమ క్రీడా ప్రదర్శనను కనబరిచారు. ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడా జట్లకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రధాన ఉత్సవ కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో సీనియర్స్ విభాగం నందు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్న భాస్కర్ 11స్, జడా 11స్, కలేషా 11స్ జట్లకు, జూనియర్స్ విభాగం నందు గెలుపొందిన రామ్నగర్ మున్సిపల్ పాఠశాల శ్రీరామ్ హైస్కూల్ జట్టు, అపెక్స్ స్కూల్ జట్లకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మండప మురళీకృష్ణ మాట్లాడుతూ, నేటి జీవనశైలి విధానంలో క్రీడలు చాలా ఆవశ్యకమైనవని, నిత్యం క్రీడలతో మానసిక ఉల్లాసాన్ని పొందడంతో పాటు అనారోగ్యాల వారిని కాపాడుకోవచ్చునని అన్నారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా నూతన ఉత్తేజం పొందవచ్చునని తెలిపారు. నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు మాట్లాడుతూ, తన మిత్రుడని జ్ఞాపకార్థం సందర్భంగా కిరణ్ కుమార్ ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. మిత్రుడి మరణ అనంతరం అతని స్నేహాన్ని మరవకుండా ఇంతమంది క్రీడాకారులు తన మిత్రుడి జ్ఞాపకాలను స్మరించుకుంటున్న కిరణ్ కుమార్ భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ మాట్లాడుతూ, గత 5 రోజులుగా జరిగిన క్రికెట్ పోటీలను విజయవంతం చేసిన క్రీడాకారులకు, క్రీడాభిమానులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సేవా కార్యక్రమాల్లో భాగంగా పేదలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మెహబూబ్ బాషా, ఎస్వి షాపింగ్ మాల్ అధినేత శ్రీను, ఏజే సొల్యూషన్ డైరెక్టర్ చాందిని ప్రియ, యువజన విభాగం వైసీపీ నగర అధ్యక్షులు కాకుమాను సునీల్ రాజ్, కోనంనేని చక్రవర్తి, చల్లా బ్రహ్మయ్య, లావణ్య, శ్రీదేవితో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమం దానికి తోడు ప్రైవేట్ కార్పొరేటర్ స్కూల్లోని పీడీ సార్, బిన్ని సార్ ఎంతో బిన్నన్న గురించి స్పెషల్గా 2 మాటలు
ఒంగోలు నగర వాసులకు రుచికరమైన నాణ్యతతో కూడిన వంటకాలను అందించేందుకు నగరంలోని కర్నూలు రోడ్ నందు గల సెయింట్ జేవియర్స్ పాఠశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బిర్యానీస్ రెస్టారెంట్ను అట్టహాసంగా ప్రారంభించారు. నిర్వాహకులు హేమంత్, చందు, తేజ, హేమ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన ఈ రెస్టారెంట్ నందు పలువురు పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బిర్యానీస్ ఫ్రాంచైజీ అధినేత సంతోష్ మాట్లాడుతూ దుబాయ్, అమెరికా, కెనడా వంటి దేశాల్లో బిర్యానీస్ రెస్టారెంట్ను నడుపుతున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నందు ఇప్పటికే అనేక బ్రాంచీలు కలిగి ఉన్న బిర్యానీస్ నేడు ఒంగోలులో ప్రారంభానికి నోచుకుందని తెలియజేశారు. శాకాహార, మాంసాహార, తండూరి, చైనీస్ వంటి వంటకాలతో రుచికరమైన ఆహార పదార్థాలను ప్రజలకు అందించడం కోసం అనేక బ్రాంచీలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఒంగోలు నగరంలో ఎక్కడా లభించని విధంగా రుచికరమైన నాణ్యతతో కూడిన వంటకాలను బిర్యానీస్ రెస్టారెంట్ నందు అందుబాటులో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. నగరవాసులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. నాణ్యతతో కూడిన వంటకాలు అందుబాటులో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. నగరవాసులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిర్యానీస్ రెస్టారెంట్ నందు అందుబాటులో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. నగరవాసులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కానీ మీది ఇక్కడిది ఇది ఉండాలి కదా ఒంగోలు వరకు ఏం కాలేదు. చెప్తాను కానీ మీది ఇక్కడిది ఇది ఉండాలి కదా ఒంగోలు వరకు ఏం కాలేదు. చెప్తాను కానీ మీది ఇక్కడిది ఇది ఉండాలి కదా ఒంగోలు వరకు ఏం కాలేదు. చెప్తాను కానీ మీది ఇక్కడిది ఇది ఉండాలి కదా ఒంగోలు వరకు ఏం కాలేదు. చెప్తాను కానీ మీది ఇక్కడిది ఇది ఉండాలి కదా ఒంగోలు వరకు ఏం కాలేదు. చెప్తాను కానీ మీది ఇక్కడిది ఇది ఉండాలి కదా ఒంగోలు వరకు ఏం కాలేదు.
అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ అన్నారు. అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ ఆందోళన మరింత ఉధృతం చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో జిల్లా కేంద్రమైన ఒంగోలు నందు అంగన్వాడీలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసం ముట్టడికి యత్నించారు. ముందుగా కలెక్టర్ కార్యాలయం నుంచి బాలినేని నివాసం వరకు అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నివాసం ముట్టడికి వస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల దుశ్చర్యను ఖండిస్తూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వడానికి వస్తున్న తమను బారికేడ్లను పెట్టి అడ్డుకోవడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అందుబాటులో లేకపోవడంతో అంగన్వాడీలు చేస్తున్న నిరసన కార్యక్రమం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేసిన అంగన్వాడీ అందుకు నిరాకరించారు. తమతో బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా మాట్లాడి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చే వరకు తమ నిరసనను ఇక్కడే కొనసాగిస్తామని అంగన్వాడీలు హెచ్చరించడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఎమ్మెల్యేతో అంగన్వాడీ కార్యకర్తలను మాట్లాడించారు. ఈ సందర్భంగా చరవాణి ద్వారా ఎమ్మెల్యే బాలినేనితో మాట్లాడిన అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడంతో పాటు వాటి పరిష్కారానికి త్వరితగతిన కృషి చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ, కేవి సుబ్బమ్మ, జయశ్రీ, సిఐటియు నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ, కేవి సుబ్బమ్మ, జయశ్రీ, సిఐటియు నాయకులు సిఐటియు నాయకులు కేవి సుబ్బమ్మ, జయశ్రీ, సిఐటియు నాయకులు జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ, కేవి సుబ్బమ్మ, జయశ్రీ, జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ, జయశ్రీ, పాప అన్ని చేసుకుంటూ వచ్చిన పాప అన్ని చేసుకుంటూ వచ్చిన పాప అన్ని చేసుకుంటూ వచ్చిన పాప అన్ని చేసుకుంటూ వచ్చిన మార్గశిర మాసం పౌర్ణమి తిథి సందర్భంగా ఒంగోలులోని శ్రీ గిరిక్షేత్ర ప్రదక్షిణ వైభవంగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. కోర్టు సెంటర్లోని బాపూజీ గో సంరక్షణ సంఘం నుంచి ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ కేశవస్వామిపేట, గద్దలగుంట, కొనిజేడు బస్టాండ్ మీదుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాధా గోవింద భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
శివ ముక్కోటి పర్వదినాన్ని ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో ద్వార దర్శనంతో కాశీనాథుడు భక్త కోటిని అనుగ్రహించారు. ఇందులో భాగంగా నిర్వాహకులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది శేషవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం దేవేరులకు ప్రత్యేక అర్చనాది ఆరాధనలను జరిపించి ఆలయ రాజగోపురం వద్ద గల ద్వారం చెంత వేంచేయింపజేశారు. ఆపై విశేషంగా తరలివచ్చిన భక్తులు కాశీ విశ్వేశ్వరుని దర్శన భాగ్యాన్ని పొంది విశేష పూజా కైంకర్యాలను జరిపించుకున్న పిదప దేవేరులకు నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించి కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, కార్యనిర్వహణాధికారి డి రజనీకుమారి, పాలక మండలి సభ్యులు కుర్ర ప్రసాద్ బాబు, నెమ్మాని హరిప్రియాదేవి, అర్చకులు శంకరమంచి ప్రసాద్ శాస్త్రి, శంకరమంచి రామకృష్ణ, ఉభయదాతలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం కేశవస్వామిపేట ఒంగోలు. ఈ రోజున ఆరుద్రోత్సవం సందర్భంగా ఈ దేవస్థానంలో తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుండి మహాగణపతి పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అలాగే పంచామృతాభిషేకం, భస్మాభిషేకం, చందనాభిషేకం, వివిధ ఫల రసాభిషేకాలు, అలాగే అలంకరణ, బిల్వార్చన, మహామంగళ హారతి కార్యక్రమాలు స్వామివారికి చేసి తదుపరి ఉత్సవమూర్తులకి అర్చనాది కార్యక్రమాలు పూర్తి చేసి ఉదయం 5:30కి ద్వార దర్శనం ఏర్పాటు చేశాం. ఈ రోజున ఆరుద్రోత్సవం అనేటువంటి విశేషమైనటువంటి పర్వదినం. ఈ ఆరుద్రోత్సవం అంటే ఏంటి అంటే 2 మాటలు. ఆరుద్ర అంటే ఈశ్వరుడికి శ్రీ మహావిష్ణువుకి ఉన్నటువంటి ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉండేటువంటి భక్తి ప్రపత్తుల చేత కార్తీక మాసంలో అత్యంత విశేషంగా ఈశ్వరుడికి కార్యక్రమాలు, అభిషేకాలు, రుద్రహోమాలు, బిల్వార్చనలు జరుగుతుంటే శ్రీ మహావిష్ణువు ఆ పరమేశ్వరుని అడిగారట, స్వామి కార్తీక మాసంలో నీకు జరుగుతున్నట్లుగానే నాకు కూడా ఒక విశేషమైనటువంటి ఒక రోజున ఏర్పాటు చెయ్యి, ఆ భక్తులందరికీ కూడా అలాగే నీలాగనే అనుగ్రహిస్తాను అని చెప్పి అడిగారట. పరమేశ్వరుడు ఆనతిచ్చారట. ఏమనంటే కార్తీక మాసంలో ఒక సోమవారం పూట భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామున నిద్రలేచి చన్నీళ్ళ స్నానం చేసి శివాలయానికి వచ్చి కార్తీక దీపారాధన చేసి ఈశ్వరుడికి అభిషేకాలు కానీ అర్చనలు కానీ వాళ్ళ శక్తి కొలది పూజాది కార్యక్రమంలో పాల్గొని చేసిన వాళ్ళకి ఎంతైతే ఫలితాన్ని నేను ఇస్తానో అటువంటి ఒక సోమవారం ఫలితం ఎంతైతే వస్తుందో అటువంటి 1 కోటి సోమవారాల ఫలితాన్ని కార్తీక మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేసుకొని విష్ణు సేవ చేసుకుంటారో వాళ్ళకి 1 కోటి సోమవారాలు ఈశ్వరుని అర్చన చేసినటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి ఆనందించారు. బాలాజీరావుపేటలో వెలిసిన శ్రీ పోలేరమ్మ దేవస్థానంలోని విజయదుర్గ అమ్మవారికి భవానీ మాలదారులు ప్రత్యేక పూజలు నిర్వహించి
నగర ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భవానీ మాలధారులు అఖండ జ్యోతులు వెలిగించి నగరోత్సవంలో పాల్గొన్నారు. భవానీ మాలధారులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో నగరోత్సవంలో పాల్గొని అమ్మవారికి హారతులు పట్టారు. గురుస్వామి వల్లిపు మురళి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో చెన్నకేశవ దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథం, గోవర్ధన్ రెడ్డి, వైసీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, సువర్ణ, తూము పద్మ, భవానీ భక్తులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్.